ఏపీ బీజేపీలో సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అయోమయంలో ఉంది. టీడీపీ బీజేపీకి కేటాయించిన కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే ఓడిపోయే సీట్లను బీజేపీకి ఇచ్చారంటూ బీజేపీ సీనియర్లు ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గెలిచే సీట్లు ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో 2 రోజుల క్రితం కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని స్థానాల్లో బీజేపీ మార్పులు కోరింది. బీజేపీ కోరిన సీట్ల కోసం హైదరాబాద్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ లైవ్ ద్వారా అందిస్తారు. వినాయక్, చూస్తూ ఉన్న మొత్తం మీద ఈ పొత్తు కూటమి పంచాయతీ ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి. సో గెలిచే సీట్లు కావాలని బీజేపీ ప్రస్తుతం డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో వారు ఎన్ని స్థానాలను కోరుకుంటున్నారు, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, ఇది ఎట్లాంటి వర్కౌట్ అయ్యే అంశంగా కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? అంటే మొత్తంగా బీజేపీ ఏదైతే కోరుతుందో ఆ స్థానాల కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఇంకా దీని మీద క్లారిటీ అయితే రాలేదు. బీజేపీ అధిష్టానం ఏదైతే ఇప్పుడు కొన్ని జాబితాను తాజాగా ఇచ్చిందో దాని మీద అయితే చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపున ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పటివరకు బీజేపీకి 6 ఎంపీ స్థానాలు అదేవిధంగా 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. ఈ 2 చోట్ల కూడా ఓడిపోయే స్థానాలను బీజేపీకి కేటాయించారంటూ కూడా బీజేపీ సీనియర్లందరూ ఇప్పటికే ఒక లేఖ అధిష్టానానికి రాయడం జరిగింది. దీంతోపాటు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి అధిష్టానానికి కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీనియర్లు తెస్తున్న ఒత్తిడితోటి అధిష్టానం కూడా హుటాహుటిన స్పందించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు సోమవారం రోజు అదేవిధంగా కొంతమంది బీజేపీ నేతలతోటి కోర్ కమిటీ సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది, ఎక్కడెక్కడ మార్చాల్సి ఉంటుంది అనే అంశాల మీద కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే బీజేపీ కోరుతుందో ఆ 6 స్థానాల్లో కొన్ని స్థానాలను మార్పు చేసే విధంగా ఇప్పుడు కొత్త జాబితాను తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా జనసేన పార్టీకి పంపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ 6 స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాల్లో కూడా కొన్ని కీలకమైన స్థానాలు మార్పు కోరుతుంది. ఉదాహరణకి రాయలసీమలో చూసుకున్నట్టయితే కనుక కదిరి అదేవిధంగా శ్రీకాళహస్తి అదేవిధంగా మరొక స్థానాన్ని అక్కడ మదనపల్లి స్థానాన్ని కోరుతుంది. అదేవిధంగా ఇప్పటికే మనం చూస్తే కనుక రాయలసీమలో ఏదైతే ఈ 3 స్థానాల్లో కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ సీట్లు మారతాయి, ఏ సీట్లకు సంబంధించి చర్చ జరిగింది అనేది ఇప్పటివరకు కూడా బయటికి లీకేజ్ ఇవ్వలేదు. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక దీని మీద సీనియర్లు పట్టుబట్టడంతో గెలిచే సీట్ల కోసం బీజేపీ నేతలంతా కూడా ఇప్పుడు కొత్త జాబితాను రూపొందించి దాన్ని పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీని మీద ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత ఆ భేటీ తర్వాత కొన్ని మార్పులు చేర్పులతోటి దీని మీద డిస్కషన్ చేసి అది బీజేపీకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరుగుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పాల్గొనిపోయే ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన ఎంపీ సీట్ల మీద అదేవిధంగా అసెంబ్లీ స్థానాల మీద కూడా చర్చ జరిగే అవకాశాలు ఉంటున్నారు. 2 రోజుల్లో అంటే కొన్ని స్థానాల మీద ప్రకటన ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు చెప్తున్నారు. అనుశ్రీ.